మిత్రులారా మిత్రులారా సర్వమంగళ నీరాజన హారతులు అనే పేరుతోని నరేశ్వరునికి వేదమంత్రోక్తంగా స్వశాస్త్రీయంగా ఇచ్చే సర్వమంగళ నీరాజనమే హారతులు అంటారు. ఇది పలు విధాలుగా ఉంటుంది, పలు రకాలుగా ఉంటుంది. సో ఇందులో ఏకహారతి ప్రతిదీ ఒకే విధంగా ఉండటానికి ప్రత్యేకించి అంతరంగాలను ఒక నిత్య స్థితిలో ఉండేందుకు దోహదపడే చేసేదే ఈ ఏకహారతి. ఇది నదుల్లోని ఔషధ గుణాలను పెరగడానికి కూడా తోడ్పడుతుంది. ఇక నేత్రహారతి దివ్య రూపమైనటువంటి పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలని అది ఇచ్చేదే నేత్రహారతి అని. దీనివల్ల సమస్త దృష్టిలోపాలు దొరుకుతాయనేది నేత్రహారతి సారాంశం. బిల్వహారతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్చే నీరాజనం ఇది. మనం చేపట్టిన ప్రతి పనికి త్రికరణ శుద్ధితో చేసే ప్రేరణ ఇచ్చే అన్నింటి విజయాల్ని సాధించే శక్తినిస్తుంది. పంచహారతి ఇది పంచభూతాలతో ఇచ్చే హారతి. సో ప్రత్యేకించి పంచభూతాల్లో జలానికి ఇచ్చే నీరాజనం ప్రకృతి వైపరీత్యాలు బారిన పడకుండా సమస్త మానవాళిని కాపాడాలని చెప్పేసి. ఇక సింహాహారతి ఇది ప్రతి ఒక్కరూ విజయశిఖరాలను చేరాలని ఇచ్చే హారతి. ప్రత్యేకించి ప్రభుత్వాలు ప్రారంభించే కొత్త కార్యక్రమాలన్నీ నెరవేరాలని, ప్రజలు ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలని ఇచ్చే హారతి ఇది సింహాహారతి. రుద్రహారతి రుద్ర అంటే శివుడు అని కాదు, రుద్ర అంటే ఇక్కడ మంగళం అని అర్థం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఇచ్చే హారతి రుద్రహారతి. ఇక చక్రహారతి చక్రం విష్ణుమూర్తి కుడి చేతిలో ఉంటుంది. ఇది గురువు ఎడమ చేతిలో ఉంటుంది. ఈ హారతి వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం లేకపోతే కైవల్యమే ఉండదు. కాబట్టి ఈ హారతిని ఎంతో ఉత్కృష్టమైనదిగా భావిస్తారు. ఇక నవగ్రహ హారతి ఈ నవగ్రహ హారతికి సంబంధించి మన జీవితాలను నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే నవగ్రహ హారతికి సంబంధించి మన జీవితాలను నడిపే నవగ్రహాలే దోషాల పాలైతే జీవితం సాఫీగా సాగదు. అందుకే నవగ్రహాల దోషాన్ని తొలగించేందుకు ఈ హారతి పడతారు. కుంభహారతి ప్రతి మంచి పనికి స్వాగతం పలకడానికి నరఘోషతో పాటు సమస్త దిష్టి దోషాలను తొలగిపోవడానికి ఈ కుంభహారతిని చేస్తారు. ఇక నృత్య హారతి పరమేశ్వర స్వరూపమైనటువంటి సమస్త కళ్ళకు దేదీప్యమానంగా ఎగొందడానికి ఇచ్చేదే ఈ నృత్యహారతి. నిత్యం జీవ చైతన్యానికి ప్రతీక కాబట్టి నృత్యం హారతి ఇవ్వడం ద్వారా మానవ జీవితాలు సమస్తం నిత్య చైతన్యంతో వెలుగొందుతాయి. సో దాని తర్వాత రథహారతి దైవమూర్తులందరికీ రథాలు ఉంటాయి. రథహారతి ఇవ్వడం వల్ల అందరికీ రథాలు అంటే వాహనాలు కలిగే విధంగా దోహదం చేసేదే ఈ రథహారతి. ఇక వృక్షహారతి సమస్త వృక్ష సంపదలంతా అపారంగా పెరిగిన స్వచ్ఛమైన ప్రాణవాయువుని ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఇచ్చేదే వృక్షహారతి. దాని తర్వాత నాగహారతి సంతాన లోపాలు కాలసర్ప దోషాలు తొలగిపోవడానికి ఇచ్చేదే నాగహారతి. ధూపహారతి భూలోకంలో ఉండే సమస్త కాలుష్యాలని తొలగించి సూర్యకిరణాలు సంపూర్ణంగా భూమి మీద పడాలని, పర్యావరణం చక్కగా ఉండాలని ఇచ్చేదే ధూపహారతి. అఖండ కర్పూర హారతి సమస్త లోకాలు శాంతిశీములు కావాలని కర్పూరంతో పట్టేదే అఖండ హారతి. ఇక నక్షత్ర హారతి ప్రతి మనిషిలోనూ నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలని దోషాలు ఆవరిస్తే సమస్యలు మొదలవుతాయి. ఆ దోషాలను తొలగించడానికి ఇచ్చేదే నక్షత్ర హారతి అని తెలియజేసుకున్నాను. పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ మీ లక్ష్య. థ్యాంక్ యూ రండాలి.